వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి డిబ్బీ ఓపెన్ చేస్తున్నాను అనమాట. చాలా రోజుల నుంచి దీంట్లో అయితే డిబ్బీలో డబ్బులు అయితే వేస్తున్నాను. సో ఎవరెవరు ఇచ్చారన్నది అయితే మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మా మదర్ మా ఫాదర్ ఇచ్చారనమాట. సెకండ్ వచ్చేసి మా అమ్మ మా తాతయ్య అండ్ మా నాన్నమ్మ మా తాతయ్య అండ్ మా పెద్దనాన్న అండ్ మా అత్త కూడా ఇచ్చారు అండ్ మా మామయ్య కూడా నాకు ఇచ్చారనమాట. సో ఇలాగైతే వేస్తున్నాను. అండ్ నేను ఎక్కడన్నా డబ్బులు కనపడితే అవి కూడా దీంట్లో వేసేస్తున్నాను అనమాట. సో అలా ఇదైతే ఫిల్ అయిపోయింది. ఈరోజు అయితే దీన్ని పగలు కొట్టి డబ్బులు అయితే చూద్దాం అనుకుంటున్నాను అనమాట, ఎన్ని ఉన్నాయో. సో చూడండి, ఇదంతా డిబ్బీ, దీంట్లో డబ్బులు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే ఇలా పగలు కొట్టేయడమేనా అనమాట. ఇంకా దీన్ని అయితే మళ్ళీ రిపేర్ అయితే చేయలేము, ఇంకా పగలు కొట్టేసి తీసేయడమే అనమాట. సో డిబ్బీ అయితే మా తాతగారు తో పగలు కొట్టిద్దాం అనుకుంటున్నాను అనమాట నేను. ఎందుకంటే చాలా నాకు ఎలా పగలు కొట్టాలో కూడా తెలియదు అనమాట. అందుకే స్టార్ట్. సో వేసి ఉంటావు డాడీ తిరుగుతుంది మెల్లిగా చాలా ఉన్నాయి కానీ రావట్లేదు. మెల్లిగా ఇంకేనా ఉన్నాయి డబ్బులు? మెల్లిగా చిరిగిపోతుంది మరి మెల్లిగా. ఎన్ని డబ్బులు ఉంటాయి? ఎన్నంటే అనుకుంటున్నావు? 10 కోట్లు. 10 కోట్లు 10,000 ఉంటుంది అనుకుంటున్నాను. అయిపోయిందా? ఇంకా ఉన్నాయా? ఎలా రెడీ. సో కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్లో మీకు టోటల్ ఎంత ఉంది అన్నది అయితే మీకు చెప్తాను ఇప్పుడు. నేను 5 minutes చెప్తాను. 100 ఉంది. చిన్న కాయిన్స్ లెక్క పెడతావు. నువ్వు కాయిన్స్ లెక్క పెడతావు. నీకు నోట్స్ లేదు. నీకు నోట్స్ వెనక పెడుతున్నావు. కాయిన్స్ లెక్క పెట్టు.
చాలా ఉన్నాయా? చాలా కట్టచ్చు. కాయిన్స్లో పెడుతున్నాడా? సో చూసారు కదా ఎంత మనీ వచ్చినాయో. సో నేనైతే సో హ్యాపీ అనమాట. సో ఇప్పుడు ఓకే ఓకే వెళ్ళు. సో ఇప్పుడు 200 నోట్స్ ఎన్ని వచ్చినాయో చూద్దాం. సో 200 నోట్స్ అయితే 6 వచ్చాయి అనమాట. టోటల్ 6 వచ్చాయి 200 రూపీస్ నోట్స్ అయితే. 500 రూపీస్ నోట్స్ అయితే 26 వచ్చాయి అనమాట. 500 రూపీస్ నోట్స్ అండ్ 100 రూపీస్ అయితే 11 వచ్చాయి అనమాట. అండ్ 50 రూపీస్ నోట్స్ అయితే 4 వచ్చాయి. అండ్ 20 రూపీస్ నోట్స్ అయితే 4 వచ్చాయి. అండ్ మళ్ళీ 10 రూపీస్ నోట్స్ అయితే 7 వచ్చాయి. టోటల్ 1600 అనమాట. సారీ 60,000 అనమాట టోటల్ కాయిన్. సారీ 16,000 అనమాట టోటల్ నోట్స్ కాయిన్స్